నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాలల మైదానంలో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు పాల్గొని ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు అంటుకున్నాయి. దీనికి సంబంధించి చూసినట్లయితే నల్గొండ జిల్లా కేంద్రంలోని నిజాం సంబంధించినటువంటి కళాశాలలోనే జరుగుతున్నటువంటి అనేక సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ సంబరాలకు వివిధ శాఖ ఆధ్వర్యంలోని పూర్తి స్థాయిలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి మనం వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ వారు ఈరోజు కార్యక్రమంలో భాగంగా వాళ్ళు పెద్ద ఎత్తున బతుకమ్మ పేర్చుకొని మహిళలు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున కోలాహల మధ్య చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా అధికారి కూడా మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అర్థంగా మీ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు బతుకమ్మ సంబరాలు పాల్గొంటున్నారు. ఎట్లా అనిపిస్తున్నారు? మీరు మహిళలుగా మీరు నిత్యము అడావుడి డ్యూటీలను వదిలిపెట్టి ఈరోజు సంబరాలు ఎలా ఉన్నాయి? చాలా సంతోషంగా ఉందండి. తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ 9 రోజులు రకరకాలుగా బతుకమ్మలను పెరిచి సాయంత్రం పూట అందరూ ఒక చోట చేరి అందరూ ఆనందంగా ఉత్సాహంగా పాల్గొని ఈ పండుగను జరుపుకుంటారు. తర్వాత మహిళా రైతులందరికీ కూడా మన ఉద్యాన శాఖ, వ్యవసాయ తరపున శుభాకాంక్షలు. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా నిత్యం చూస్తున్నాం. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళలు కూడా నిత్యం అంటే ఆఫీస్ డ్యూటీలో పనిచేస్తున్న వారు కూడా ఈరోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఏవో గారు కూడా ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉన్నది? మీరు రెగ్యులర్గా రైతులతోటే సమన్వయం ఉన్న మీరు ఈరోజు మీరే పూలను తీసుకొచ్చి పేరుస్తున్న క్రమంలో ఏ విధంగా ఫీల్ అవుతారు? అందరికి శుభోదయం అండి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము. ఈరోజు 4వ దినము నానబియ్య బతుకమ్మకి అందరికీ శుభాకాంక్షలు. రైతులతోటి నిత్యం మేము ఆదరాభిమానులతో ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఈరోజు పశుసంవర్ధక శాఖ తరఫున బతుకమ్మ ఉత్సవాలని నిర్వహించడం జరిగింది ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో. బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతి ప్రతీక. ఈ పండుగని ఆశ్వయుజ మాసంలో మనం జరుపుకుంటూ ఉంటాం. తీరొక్క పువ్వులతో అలంకరించి బతుకమ్మని మనం ఏర్పాటు చేసి ఆడపడుచులందరూ కూడా దాన్ని మనం ఇక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇది వందల సంవత్సరాల చరిత్ర గలది తెలంగాణ అస్తిత్వానికి. దీంట్లో మనం వాడే తంగేడు పువ్వు కానీ, మందార పువ్వు కానీ, బంతి పువ్వు కానీ, చామంతి పువ్వు కానీ, గునుగు పువ్వు, సీతాజడ పువ్వులు, కాకర, బీర, ఈ పువ్వులన్నీ కూడా వీటన్నిటికి కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేసే బతుకమ్మ ఆడిన తర్వాత ఇవన్నీ తీసుకుపోయి చెరువులో నిమజ్జనం చేయటం జరుగుతుంది. చెరువులో నిమజ్జనం చేయటం వల్ల వీటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా ఆ నీళ్ళకి వెళ్తాయి. ఆ నీళ్లలో నుంచి ఆ నీళ్లు మనం తీసుకున్నట్టయితే మనకి ఆరోగ్యంగా ఉండటం అనేది దీని కాన్సెప్టు. ఇంతకుముందు ప్రాంతాల్లో కూడా చెరువులు దండిగా ఉండేవి కాబట్టి నిమజ్జనం చేసిన తర్వాత ఈ జలాలు శుద్ధి కావటం, ఇవి మనకి వాడుకున్నట్టయితే మంచిగా ఉండటం జరుగుతూ ఉంది. వీటిలో మీకు మందార పువ్వు అనేది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. తంగేడు పువ్వు అనేది వూండ్స్ అంటే ఏమైనా గాయాలైనప్పుడు చర్మ సౌందర్యానికి కూడా తంగేడు పువ్వు ఉపయోగపడుతుంది. అట్లనే బంతి పువ్వులు లేడీస్కి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అట్లే సీతాజడ పువ్వులు రక్త వృద్ధికి ఉపయోగపడతాయి. ఇటు రకరకాల ప్రతి పువ్వు కూడా ఒక చరిత్ర అనేది ఉన్నది. ఇది ప్రతి జాతి కూడా నిలబడాలంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అట్లనే జాతి లాంగ్వేజ్ భాష మీద కూడా ఆధారపడి ఉంటుంది. మన తెలంగాణని, తెలుగు భాషని మనం సంరక్షించుకోవడంలో ఈ బతుకమ్మ ఉత్సవాలు ఒక మైలురాయి లాంటిది. ప్రతి సంవత్సరం కూడా ఆనందోత్సవాల్లో మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఆడపడుచులందరూ జాయిన్ అయ్యారు. దానికి మా డాక్టర్స్, పారా స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్ద ఎత్తున మహిళలు కోలాహల మధ్య పెద్ద ఎత్తున ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నట్టు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీంతో పాటు నిత్యము మేము ఆఫీస్ బిజీ కాకుండా పండుగలో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని చెప్తున్నట్టు అనేక మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.